నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను, అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను అని వాగ్దానించండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేసులు చెల్లించి మళ్ళా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారండి. అండ్ నేను షార్టెస్ పెట్టిన కూడా అందరూ కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాను, స్తుతియాగం చేస్తాను, బైబిల్ దేవుని కృపన్న పూర్తి రాశానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ దేవుడు ఈ వాగ్దానం మరి నాతో ఉంచారండి. దేవుడు రాత్రి ప్రార్థన చేసేటప్పుడు అన్ని షార్టెస్ పెట్టుకున్న తర్వాత తెల్లారి యూట్యూబ్లో పెడుతున్నాను. అయితే ఈ వాగ్దానము మరి గత 6 సంవత్సరాల క్రితం మరి దేవుడు నాకు ఇచ్చాడండి. ఎలాగంటే 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి 40వ రోజున ఖచ్చితంగా మెల్లైన స్వరంతో ఇంద్రా 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 నన్ను పేరు పెట్టి పిలిచి 3 సార్లు నీకు భయపడకు, నేను నీకు తోడైనా అని చెప్పేసి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు చూపించారనమాట. ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఎంత చిన్న కనపడతాయి. అక్షరాలు అయితే బంగారపు రంగులో ఉండి పెద్ద వస్తాం అనమాట. పెద్ద అక్షరాలు రాసి అనమాట. భయపడకు, నేను నీకు తోడైనా అని చెప్పేసి ఆ విధంగా అప్పుడు మాట్లాడాడు. మళ్ళీ చాలాసార్లు మధ్యలో మరి నా నోట ఆయన మాటలు ఉంచుతున్నారు అనమాట ఈ వాగ్దానాన్ని. అలాగే రాత్రి కూడా నా నోట నీ మాటలు నీ చేతులను కప్పి నా వాక్యం ప్రకారం ఈ వాగ్దానం నా నోట ఉంచారనమాట. భయపడమాక, నేను నీకు తోడైనా అని చెప్పేసి. అయితే నేను ఇక్కడ దేవుడు మనకి ఇప్పుడు కూడా మనకి తోడుగా ఉంటానని ఆయన అభయమిస్తున్నాడు అనమాట, భయపడవద్దని. అయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడిని నేనే. నీతికి నేను దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో, అయితే యాకోబు నేను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. అవునండి, దేవుడు ఈ వాగ్దానం కూడా నాతో మాట్లాడారన్నమాట. భయపడి మాకు నేను విమోచించాను, పేరు పెట్టి నిన్ను పిలిచి నన్ను సొత్తు అని చెప్పేసి కూడా 100వ రోజున ఈ వాగ్దానం కూడా సరందానని మాట్లాడారనమాట. గత 5 సంవత్సరాల క్రితమే మళ్ళీ ఇప్పుడు కూడా దీనిలో ఉందన్నమాట. అయితే ఇంకా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నే నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటారని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా దేవుని రక్షణ మరియు నిరీక్షణ ఎలా ఉంటుందంటే, మనం నిరీక్షణతో వేచి ఉండాలన్నమాట. ఎందుకంటే ఆయన మనం రక్షించుకున్నారు కాబట్టి, మనకు రక్షణ ఇచ్చారు కాబట్టి తప్పకుండా మనకి ఆయన మరి అనుకున్నది మనకి నెరవేర్చే దేవుడు అనమాట. అప్పటివరకు మనం నిరీక్షణతో వేచి ఉండాలన్నమాట. ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు అనమాట. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనంలో, నీవు జలమబడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అది నీ మీద బొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనంలో, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను, నువ్వు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించు అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారు ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకా ప్రజలు సమకూర్చే దేవుడు, మరి ఏ దిక్కున ఉన్నా కానీ రప్పించే దేవుడు మన దేవుడు అనమాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 6వ వచనంలో, అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగపట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, దూరం నుండి నా కుమారులను, బూదిగంతుల నుండి నా కుమార్తెలను తెప్పించుము అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 3వ వచనంలో, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక అని చెప్పేసి దేవుడిగా మాట్లాడుతున్నారండి. ఈ వాగ్దానం అంతా కూడా మరి దేవుడు మరి ఓదార్పుని, మనకి భద్రతను ప్రతిబింబించే వాక్యాలు అన్నమాట. ఇవన్నీ కూడా భయపడొద్దు అంటున్నారు, నేను తోడై ఉన్నానని చెప్పేసి మాట్లాడుతున్నారన్నమాట. ఎందుకంటే నువ్వు నా దృష్టికి ప్రియుడమైనందున గరుడవైతి, నేను నిన్ను ప్రేమిస్తాను కనుక
మరి నీకు ప్రత్యేక మనుషులను అప్పగిస్తున్నాను, నీ ప్రాణంకు ప్రత్యేక జనములను అప్పగిస్తున్నాను, భయపడొద్దని చెప్పేసి దేవుడు ఈ దినం అంతా మాట్లాడుతున్నారండి. ఇంత మంచి గొప్ప వాగ్దానం మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాము. మహాగణుడ సర్వశక్తిమంతుడ నీ ఘనమైన వానికి వేలాది స్తుతి స్తోత్రములు తండ్రి. మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి తండ్రి. మా సరిహద్దులను విశాలపరచండి తండ్రి. నీ చేయి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మాకు కీడు రాకుండా దానిలో నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి. మీ త్వరగా రానేరు మేర్చడానికి మేమందరూ సిద్ధపడిన కృప చూపమని ఎత్తబడ్డ గుంపులో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పీరేశ్వరుడు నేస్క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం ఉంచుకోవడం ఇచ్చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.